ఏదైతే 15% SRO రేట్ ఉందో ఆ 30% ఆ రేటుకి వాళ్ళు కొంటా అంటే తీసుకోమండి. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న హిల్ట్ పాలసీ అత్యంత ప్రజాహితమైందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ పాలసీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అవగాహన లేమికి, రాజకీయ స్వార్థానికి నిదర్శనం మాత్రమేనన్నారు. పరిశ్రమల కోసం పాతకాలంలో కేటాయించిన భూములను శుద్ధి చేసి ప్రజలకు, పెట్టుబడిదారులకు నగరాభివృద్ధికి ఉపయోగపడేలా హిల్ట్ పాలసీ పనిచేస్తుందని తెలిపారు. ఈ విధానం అమలైతే హైదరాబాద్ కాలుష్యరహిత నగరంగా ఎదగడమే కాకుండా గ్రీన్ సిటీగా రూపుదిద్దుకునే అవకాశాలు విస్తరిస్తాయని మహేష్ గౌడ్ వెల్లడించారు. పాలసీది దీంట్లో అవినీతి జరిగిందని, జరుగుద్దని రకరకాలుగా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పచ్చకళ్ళ వాడికి అంత దూకమంత పచ్చకన్న ఉంటుంది. మీరు 10 ఏళ్ళుగా దోచుకున్న తీరు, 10 ఏళ్ళుగా ఏదైతే కరప్షన్ చేశారు దాన్ని మాకు అంటిస్తారంటే నడవదు. ప్రజల ధ్యేయంగా, ప్రజల సంక్షేమ ధ్యేయంగా, ప్రజల అవసరాల ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ పాలసీ వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులోకి భూముల ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక పరంగా ఔటర్ రింగ్ రోడ్లో ఈ పరిశ్రమలే కాకుండా ఇంకా కొంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ట్రిపుల్ అవతల వచ్చేటటువంటి ఫారెస్ట్, అగ్రికల్చరు ఇవన్నీ కూడా దోహదపడతాయి. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కేబినెట్ సభ్యులంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని